వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండేవాళ్ళు. ప్రేయర్ చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. అవి చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు నేను ఏం చేశానంటే కిచెన్లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. హల్లెలూయా. ఇదేదో పెద్ద ఘనకార్యంలో చెప్తావిందమ్మా. యెహోవా అనే అతను అసూయ కలిగిన దేవుడు, ఐఆమ్ జలస్ అని చెప్పేసి యెహోవా అని చెప్పుకుంటున్నాడు. అంత సుప్రనాథ్ దేవుడు ఇంకేం చేస్తాడు? ఇంకా పక్కన వాళ్ళు టీవీలు వాళ్ళు కొడతాం, పక్కన వాళ్ళు ఆస్తులు తగలేయటం తప్ప. బైబిల్లో ఇట్లాంటి ఉదాహరణలు బోధ్ చూడని యెహోవా వెళ్ళి పక్క వాళ్ళ సొమ్ము దోసుకురమ్మని, దొబ్బుకు రమ్మని, అట్లా నాశనం చేయమని చెప్పినాయి. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఈ మారలేదన్నమాట. అయితే పక్కన వాళ్ళ టీవీ పగిలిపోతే పాపకి ఎంత నవ్వు వస్తుందో. ఈ అమ్మ సైకోయిజం జనాలకి ఇట్లా ఉందన్నమాట.